నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో 5 ఎకరాల భూదాన్ భూమికి సటకోపం పెట్టిన నాయకులు. కోట్ల విలువ చేసే భూమి గోల్మాల్లో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు. చిన్న మాట మార్పుతో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి గద్దలా తనుకుపోయిన మాజీ పాలకులు. భూదాన్ భూమి గోల్మాల్ పూర్తి వివరాలు మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి 1956వ సంవత్సరంలో తనకున్న భూమిలో నుంచి సర్వే నంబర్ 389/2 5 ఎకరాలు భూదాన్ బోర్డుకు రాసి ఇవ్వడంతో పాటు తన బావ అయిన ఎల్కే బుచ్చిరెడ్డికి ఆ భూమిని ఇవ్వాల్సిందిగా కోరడంతో 1971వ సంవత్సరంలో భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయం నుంచి ఆయనకు ప్రొసీడింగ్స్ వచ్చాయి. బుచ్చయ్యకు వారసులు లేకపోవడంతో ఆయన మరణానంతరం ఆ భూమి భూదాన్ బోర్డుకు చెందాలి. కానీ కొందరు నాయకులు తెలివిగా ఒక తప్పుడు సాద బైనమా కాగితాన్ని సృష్టించి భూ యజమాని భుజల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్లు 2010లో రికార్డులు అమలు చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగానే భూదాన్ యజ్ఞపోటు నుంచి రికార్డులో 389/2 సర్వే నెంబర్ లేదని ఒక లేఖను తీసుకొచ్చారు. సరిగా ఇక్కడే సదరు నాయకులు పప్పులు కాలేశారు. భుజల శ్రీనివాస్ రెడ్డి 2009లో ఒక టైటిల్ డీడ్ వేసి జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరకొండ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి జీపీఏ చేశారు. అది అమలులో ఉండగానే తిరిగి 2010లో జిల్లా కలెక్టర్ నుంచి తన పేరుపై భూమి అమలు చేయాలంటూ 3,300 రూపాయలు ప్రభుత్వ చలానా చెల్లించి అమలు చేసుకున్నారు. 2019లో సర్వే నెంబర్ 389/2 గల 5 ఎకరాల భూమి విస్తీర్ణం గల భూదాన్ భూమి గురించి ఎన్ఓసి పొందడానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అట్టి దరఖాస్తును దృష్టిలో ఉంచుకొని అప్పటి తహసీల్దార్ ద్వారా నివేదిక తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ నివేదిక కూడా తెప్పించుకొని తదుపరి కలెక్టర్ మహబూబ్ నగర్ భూదాన్ యజ్ఞపోటు సంబంధించిన కమిషనర్ నుండి సర్వే నెంబర్ 389/2కు సంబంధించిన భూ వివరాలు తీసుకొని చూడగా ఇట్టి భూమి గతంలో నారాయణ రెడ్డి తండ్రి రామయ్య 5 ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేసిండు. అయితే అట్టి భూమిని తిరిగి నిరుపేదైన ఎల్కే బుచ్చయ్యకి అసైన్ చేసినదని భూదాన్ యజ్ఞ బోర్డు కలెక్టర్కి నివేదిక పంపగా అట్టి నివేదికను పరిశీలించి అప్పటి వెంకట్రావు కలెక్టర్ 9/9/2019 నాడు ఎన్ఓసిని తిరస్కరించారు. సంవత్సరం తరువాత ఎన్ఓసి రెండోసారి కలెక్టర్కి దరఖాస్తు చేయగా అటే దరఖాస్తు విషయంలో నివేదికను తహసీల్దార్ లక్ష్మీనారాయణ అడగ్గా తహసీల్దార్ వాస్తవాలను దాచి ఉంచి భూదాన్ భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు జతపరచకుండా తప్పుడు నివేదిక కలెక్టర్కు సమర్పించారు. అట్టి తప్పుడు నివేదిక ఇవ్వడం ఇది నిజమే అనుకొని కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అయితే తహసీల్దార్ ఇతరులు పేరు మీద భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. ఇదే సమయంలో జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించేందుకు లక్ష్మీనారాయణ వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తూనే ఆయన తహసీల్దారుగా పదోన్నతి కూడా పొందారు. ఇంకేముంది, కిస్టారం గ్రామానికి చెందిన ఒక నాయకుడు శ్రీనివాస్ రెడ్డి పేరు మీద భూమి అమలు కోసం చక్రం తిప్పారు. మొదట ఆయన భూమి రెవెన్యూ రికార్డులో భూదాన్ అని రాయడంతో పాటు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందని జిల్లా కలెక్టర్ కు నివేదించారు. దీంతో కలెక్టర్ విచారణ చేసి పూర్తి వివరాలు తెలపవలసిందిగా ఆదేశించారు. ఇక్కడే అసలు కథ రచించారు. అదేంటంటే రికార్డులో ఉన్న భూమిని భూదాన్ భూమి అని రాయకుండా కేవలం ఇది ప్రభుత్వ భూమి కాదు అని చిన్న మాట మార్పుతో మొత్తం కథను మార్చేశాడు. దీనికి తోడు 2014 తర్వాత ధరణి రావడంతో అప్పటికే శ్రీనివాస్ రెడ్డి రికార్డు అమలు కోసం దరఖాస్తు చేసుకోవడంతో నేరుగా ధరణిలో ఆయన పేరుపై పాస్బుక్ వచ్చింది. ఇంకేముంది, తనకున్న తెలివితేటలతో సదరు తహసీల్దారు భూమి వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేసి తాను ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిన వెంటనే ఇన్ఛార్జ్ తహసీల్దార్తో రాత్రి 8:30 రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక 2023 ఎన్నికల తర్వాత ఈ తతంగాన్ని గమనిస్తూ వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆ భూమిని తిరిగి ప్రొహిబిటెడ్ లో పెట్టించి ఉన్నతాధికారులు తిరిగి విచారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.